విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి ఒక పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. రాతి బొమ్మలకేల రంగైన వలువలు, గుల్లు గోపురములు కుంభములును, కూడుగుటు తాను కోరునా దేవుడు, విశ్వదాభిరామ వినురవేమ. మనలో చాలా మంది పెద్ద పెద్ద గుళ్ళు, మసీదులు, చర్చీలు ఆ భగవంతుని కోసం నిర్మిస్తా ఉంటారు. రకరకాల రంగులతో కూడుకున్నటువంటి విలువైన పట్టు వస్త్రాలు దేవునికి కానుకగా ఇస్తుంటారు. విలువైన ఆభరణాలతో అలంకరిస్తూ ఉంటారు. నిత్య ధూపదీప నైవేద్యాలతో కొలుస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఇవన్నీ చేయమని మనల్ని ఎప్పుడైనా అడుగుతున్నాడా అని ప్రశ్నిస్తాడు వేమన. ఈ లోకంలో ఎంతో మంది పేదలు, దీనులు తినడానికి ఇంత తిండి కూడా లేకుండా ఆకలితో అల్లాడిపోతా ఉన్నారు. అటువంటి వాళ్లకు ఉపయోగపడకుండా మనం మన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా భగవంతుని కోసం వ్యర్థంగా ఖర్చు పెడుతున్నామంటాడు వేమన. అనవసరమైన ఆర్భాటాలు, ప్రచారాలు ఆ భగవంతునికి అవసరం లేదు అంటాడు. అసలు భగవంతునికి నువ్వు ఇచ్చేవానివా? ఎవరిది పై చేయి, నీదా భగవంతుందా? అందుకే వేమన చిత్తశుద్ధితో చేసేడి పుణ్యంబు కొంచెమైనను అది కొదవ కాదు అని చెప్తాడు ఒక పద్యంలో. కాబట్టి నువ్వు ఖర్చు పెట్టాల్సింది భగవంతుని కోసం కాదు, ఈ భగవంతుని బిడ్డలైనటువంటి అనేక మంది పేదవాళ్ల కోసం అని చెబుతాడు వేమన.